హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఇటీవలే కేంద్ర ప్రభుత్వ విభాగం అయినటువంటి సిహెచ్ఎస్ఎల్ నుండి మనకి 3712 పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా. సో దానికి అప్లికేషన్ డేట్ అయితే ఏప్రిల్ 8వ తేదీ నుండి స్టార్ట్ అయిందండి. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లికేషన్ అయితే స్టార్ట్ చేసేయండి. మే 10th వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో అప్లై చేసిన వాళ్ళైతే అప్లై చేసేసాం, అయిపోయింది. ఇప్పుడు దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిని ఎలా చదవాలి అనేటువంటి కొన్ని గైడ్లైన్సెస్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఎలా అప్లై చేయాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అప్లికేషన్ విధానం కూడా మీకు కావాలనుకున్న వారు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దాం. సో ఈ వీడియోలో కొన్ని గైడ్లైన్సెస్ అయితే మనము చూసేద్దాం. ఇంటర్తో సెంట్రల్ లెవెల్ జాబ్ అయితే మనము కొట్టవచ్చు. సో దీంట్లో 3712 పోస్టులు అయితే ఉన్నాయి. ఏ ఖాళీలు ఉన్నాయి అనేది ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం మరొకసారి చెప్తున్నాను షార్ట్గా. మొత్తము 3712 ఖాళీల్లో లోయర్ డివిజనల్ క్లర్క్, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఇంటర్ లేదా తత్సమాన కోర్సు అంటే ఇంటర్ లేదా ఇంటర్కి ఈక్వల్గా ఎవరైతే చదివిన్నారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఆగస్టు 1, 2024 నాటికి ఉత్తీర్ణులైతే సరిపోతుంది. సో కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ మినిస్ట్రీ, కల్చర్ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రము ఇంటర్లో సైన్స్ గ్రూప్తో పాటు మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదవడం అయితే కంపల్సరీ. వయసు 18 నుంచి 27 ఏళ్ళ మధ్య ఉండాలి. రిజర్వేషన్ వచ్చేసి అభ్యర్థులకు గరిష్ట వయసులో సడలింపు అయితే ఉంటుంది. ఇక దరఖాస్తులు ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే ఏప్రిల్ 8వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు ఆన్లైన్లో అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. లేట్ ఫీతో అప్లై చేసుకోవాలనుకుంటే ఇంకా 10th వరకు కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అయితే చెల్లించాలి. పూర్తి వివరాలకు అఫీషియల్ వెబ్సైట్ www.ssc.nic.in వెబ్సైట్ని మీరు విజిట్ చేయవచ్చు. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్లయితే మనకి 25 ప్రశ్నలు ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా 25 ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి కూడా 25 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్కి సంబంధించి 25 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కలుపుకొని 100 ప్రశ్నలు ఉంటాయి. అంటే 100 ప్రశ్నలకు గాను 200 మార్కులకు మనకి పరీక్ష అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇందులో సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే టైర్ 1, టైర్ 2, టైర్ 3 అనే 3 దశల్లో అయితే పరీక్షను మనకి నిర్వహిస్తారు. మొదటి దశలో దేశవ్యాప్తంగా మల్టిపుల్ చాయిస్ విధానంలో 200 మార్కులకు ఆన్లైన్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి 60 నిమిషాలకు గాను. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.50 అంటే 0.50 మార్క్స్ మనకి నెగిటివ్ అయితే ఉంటుంది, అంటే హాఫ్ మార్క్ అన్నమాట. ఇక ఇందులో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఏంటి, వాటిని ఎలా మనము చదవాలి అంటే ఒక చిన్న గైడ్లైన్స్ లాగా చూసేద్దాము. సో ముందుకు వచ్చేసి ఇందులో మనకి స్కిల్ టెస్ట్కి సంబంధించి చూద్దాం. కార్యాలయాల్లో తప్ప అన్ని ఆఫీసుల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కు స్కిల్ టెస్ట్ అయితే కంపల్సరీగా పెడతారు కదా. ఇది క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే. గంటకు 8000 కీ డిప్రెషన్ల స్పీడ్తో టైప్ చేయగలగాలి. టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 15 నిమిషాలు ఉంటుంది. 2000 నుంచి 2200 కీ డిప్రెషన్స్ కలిగిన ఇంగ్లీష్ కంటెంట్ను టైప్ చేయాల్సి ఉంటుంది. ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్కు గంటకు 15,000 కీ డిప్రెషన్తో డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కు టైపింగ్ టెస్ట్ ఇంగ్లీష్లో ఉండగా మిగిలిన అన్ని పోస్టులకు ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సిలబస్ అండ్ టిప్స్ ఒకసారి మనము చూసేద్దాం. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. స్పాట్ ద ఎర్రర్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సినోనిమ్స్, హోమోనిమ్స్, యాంటోనిమ్స్ అండ్ అలాగే స్పెల్లింగ్ అండ్ మిస్పెల్డ్ వర్డ్స్, ఐడియమ్స్ అండ్ అలాగే ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్స్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచెస్, సెంటెన్సెస్ అరేంజ్మెంట్, క్లోజ్ ప్యాసేజ్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి ప్రశ్నలు అయితే మనకి అడుగుతారు. సో ఈ టాపిక్స్ మనము కరెక్ట్గా ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి
వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ సెక్షన్ల నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ముఖ్యమైన టాపిక్స్ కోడింగ్ అండ్ డీకోడింగ్, సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, సింబాలిక్ అండ్ నంబర్ అనాలజీ, అలాగే ట్రెండ్స్, ఫిగరల్ అనాలజీ అండ్ క్లాసిఫికేషన్, స్పేస్ ఓరియంటేషన్, సెమాంటిక్ క్లాసిఫికేషన్, వెన్ డయాగ్రామ్స్, సింబాలిక్ అండ్ నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్, ఇన్ఫరెన్సెస్, అలాగే పంచ్ హోల్డ్, ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ అన్ఫోల్డింగ్, ఈ టాపిక్స్ నుంచి మనకి ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అలాగే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్ ఇలాంటి టాపిక్స్ని కూడా అడగడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి చూసినట్లయితే నంబర్ సిస్టంలో హోల్ నంబర్స్, డెసిమల్ ఫ్రాక్షన్, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్ అనే అంశాలు అయితే ఉన్నాయి. ఫండమెంటల్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్లో శాతాలు, రేషియో ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, డిస్కౌంట్స్, భాగస్వామ్యము, మిక్చర్ అండ్ అలిగేషను, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ అనే సబ్ టాపిక్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటు ఆల్జిబ్రా, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, స్టాటిస్టికల్ చార్ట్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. ఇక జనరల్ అవేర్నెస్ చూసినట్లయితే తన చుట్టూ ఉండే పరిసరాలను పరిశీలించి దానికి సొసైటీకి ఎలా అప్లై చేస్తున్నాడో దాని నుంచి ఏమి నేర్చుకున్నాడో పరీక్షించేందుకు గాను ఈ టెస్ట్ని అయితే మనకి నిర్వహిస్తారు. మానవులకు వచ్చే వ్యాధులకు తగ్గ కారణాలు, రోజు ట్రావెల్ చేసే ట్రాన్స్పోర్ట్ మార్గాల్లో హైవేలు, రైళ్ల విషయాల్లో నదులు, సముద్రాలు వంటి అంశాలు, మనకు రోజు ఎదురయ్యే సంఘటనలోని ప్రాధాన్యత కలిగిన అంశాల నుంచే ప్రశ్నలు అయితే అంటే అప్లికేషన్ మెథడ్లో అయితే అడగడం అయితే జరుగుతుంది. ఆ సిలబస్కి సంబంధించి కొన్ని టిప్స్ అయితే మనమే చూద్దాము. ఎగ్జామ్ అనేది షిఫ్టుల వారీగా కండక్ట్ చేస్తారు కాబట్టి అభ్యర్థులు ముందు రోజు రాసిన వారికి క్వశ్చన్స్ ఎలా అడిగారో తెలుసుకుని దాని ప్రకారం సిద్ధమైతే మంచి స్కోర్ అయితే పొందొచ్చు. ఎందుకంటే అన్ని షిఫ్టుల పేపర్లు బ్యాలెన్స్డ్గా, ఈక్వల్ ప్యాటర్న్గా, స్టాండర్డ్స్తో తయారు చేస్తారు కాబట్టి ముందు షిఫ్టుల్లో అడిగిన ప్రశ్నలకు రిలేటెడ్ ఏరియాస్ను బాగా రివిజన్ చేస్తే మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అంటే మనకి నేను టాపిక్స్ అయితే చెప్పాను కదా, సో వాటిలో నుండి ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో మనము అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఇక జనరల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి చూసినట్లయితే టిప్స్ మనం ఎక్స్పెక్ట్ చేయని క్వశ్చన్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు కదా. సో ఇతర సబ్ టాపిక్స్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క టాపిక్స్ నుండి కాకుండా అంటే ఈ టాపిక్స్ అండ్ అలాగే మిగతా టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ సబ్ టాపిక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. రీజనింగ్లో కూడా లాజికల్గా ఆలోచించి సమాధానాలు రాసే ప్రశ్నలే అధికంగా ఉంటాయి. అంటే మనము ఏదో చదివి రాసేది కాకుండా అక్కడ ఇచ్చిన దాన్ని కంటెంట్ని బట్టి మనము ఆలోచించి రాసేటువంటి ప్రశ్నలే ఎక్కువగా ఇస్తారు కాబట్టి అలాంటివి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి వీలవుతుంది. ఇక నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి సంబంధించి టిప్స్ చూసినట్లయితే ఈ సెక్షన్లో ఫార్ములాతో సాల్వ్ చేస్తేనే సమాధానం వచ్చేలా ప్రశ్నలు అయితే ఇస్తారు కాబట్టి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ప్రాక్టీస్కు అధిక ప్రాధాన్యము ఇవ్వాలి. ఫండమెంటల్ ఆర్థమెటిక్ ఆపరేషన్స్ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చార్ట్ అండ్ టేబుల్స్పై 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో డేటా అనలైజ్ చేయగలిగితే మనకు 5 మార్క్స్ అయితే గెయిన్ చేయవచ్చు ఈజీగా. ఇక జనరల్ అవేర్నెస్ సబ్జెక్ట్ సంబంధించి టిప్స్ చూసినట్లయితే మనకి రీసెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో పొరుగు దేశాలతో భారత సత్సంబంధాలు కానివ్వండి, వివాదాలపై క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే వీటితో పాటు హిస్టరీ, కల్చరు, జాగ్రఫీ, ఎకనామిక్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ ఈ యొక్క అంశాల నుండి కూడా మనకి ప్రశ్నలు అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ టాపిక్స్ అన్నింటినీ కూడా మీరు మీకు నచ్చినటువంటి కీ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా షార్ట్ నోట్స్ లాగా రాసుకొని ఎగ్జామ్ ముందు రోజులలో మనకి రివిజన్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా ముందు నుంచి ఒక నోట్స్ లాగా ప్రిపేర్ అయితే బెటర్గా. టోటల్గా ఎగ్జామ్ అయితే మనకి హిందీ అండ్ ఇంగ్లీష్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. టైర్ 1లో మెరిట్ సాధించిన వారిని టైర్ 2కి డిస్క్రిప్టివ్ టెస్ట్కి సెలెక్ట్ చేస్తారు. ఇందులో కూడా ఎంపిక అయితే చివరి దశలో నిర్వహించేటువంటి స్కిల్ టెస్ట్ లేదా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి అయితే ఎంపిక చేసి సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించి అంటే ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ టాపిక్కి ఏ బుక్స్ అయితే ప్రిఫర్ చేయాలి అనేటువంటి డౌట్ ఎవరికైనా ఉన్నట్లయితే కామెంట్స్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించినటువంటి వీడియో డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై.